హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏంటో చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ బ్యాడ్ గర్ల్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. నవంబర్ 4వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఈ బ్యాడ్ గర్ల్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నవంబర్ 4వ తేదీ నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. రాజ్ తరుణ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి ఎప్పటి నుంచో రావాల్సి ఉన్న సినిమా బట్ పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్లీ నవంబర్ 7వ తేదీ నుండి ఆహా వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిరంజీవ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నవంబర్ 7వ తేదీ నుండి ఆహాలోకి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా వచ్చేసరికి మనకి సూపర్ సుబ్బు. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్న సరికొత్త వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని మనకి కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ లాంచ్ చేయడమే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు అనమాట. రావాల్సి ఉంది. ఏనుగు తొండం గట్టిగా చలం. ఈ మూవీని ఈటీవీ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. టైటిల్ చూస్తే డిఫరెంట్గా ఉంది, పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఫిల్మ్లా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మనం నవంబర్ 13th వరకు వెయిట్ చేయాల్సిందే. ఈటీవీ విన్లో ఈ ఏనుగు తొండం గట్టిగా చలం సినిమా స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఢిల్లీ క్రైమ్ 3. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. సీజన్ 1 సీజన్ 2 మంచి సక్సెస్ అవడంతో ఈ సీజన్ 3ని కూడా తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. నవంబర్ 13వ తేదీ నుండి ఈ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 అయితే మనకి నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి మోస్ట్ పాపులర్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సీజన్ 1 సీజన్ 2 ఎంత హిట్ అయినాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదేవిధంగా కంటిన్యూగా సీజన్ 3ని కూడా తీసుకొస్తున్నారనమాట ప్రైమ్ వాళ్ళు. నవంబర్ 21 నుంచి ఈ సీజన్ 3 అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మనకి అఫీషియల్గా పోస్టర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ప్రదీప్ రంగరాజన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఫిల్మ్ డ్యూడ్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ నిలిచిన ఈ మూవీని నవంబర్ 15th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా లభించనుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చాలా హైప్ తీసుకొచ్చారు బట్ అస్సలు అయితే రాలేదన్నమాట హైప్ అయితే. అదే మిత్రమండలి. చాలా కామెడీ అన్నారు బట్ కామెడీ క్రియేట్ చేసుకుని నవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పారనమాట మనకి. సో మిత్రమండలి మూవీని మనకి G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 14th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు G5లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కే ర్యాంప్ అనమాట. కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ధమాకా కొట్టిన సినిమా ఈ కే ర్యాంప్. ఈ మూవీని ఆహ్వాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ కే ర్యాంప్ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే కనుక ఆహాలో మనకి నవంబర్ 21 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తెలుసు కదా అనమాట. సో డీజే టిల్లు మన ఈ మూవీ అయితే యాక్ట్ చేయడమే జరిగిందనమాట. సినిమా అయితే యావరేజ్గా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. నవంబర్ 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి తెలుసు కదా మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే నవంబర్ 14th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రవితేజ గారు మెయిన్గా యాక్ట్ చేసి భారీ అంచనాల మీద వచ్చి ఘోరంగా బల్టి కొట్టిన ఫిల్మ్ మాస్ జాతర. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో రన్ అవుతూ ఉంది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. లేదంటే కనుక మీరు నవంబర్ 29th వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మాస్ జాతర మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.